క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడిన రోగులను ఆమె దగ్గర నుంచి చూశారు. చాలామందికి వైద్యం చేసి ప్రాణాలను కాపాడారు. మరెంతో మంది డబ్బులు లేకపోవడం వల్ల పడే వ్యధను కళ్ళారా చూశారు. అందుకే తన జీవితకాలంలో పొదుపు చేసిన 3,40,00,000 రూపాయలను మహిళా క్యాన్సర్ రోగుల సంరక్షణ కోసం విరాళంగా ఇచ్చేశారు. ఆమె ఒడిశాలోని బ్రహ్మపురకు చెందిన రిటైర్డ్ డాక్టర్ లక్ష్మీబాయి. కటక్లోని శ్రీ రామచంద్ర భంజు వైద్య కళాశాలలో లక్ష్మీబాయి ఎంబీబీఎస్ చదివారు. ఆ తర్వాత పలు ఆస్పత్రుల్లో గైనకాలజిస్టుగా, మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్గా పనిచేశారు. 1986లో ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యారు. అయితే లక్ష్మీబాయి వైద్య వృత్తిలో ఉన్నప్పుడు సరైన చికిత్స అందక చాలామంది క్యాన్సర్ రోగులు చనిపోయారు. ఈ మరణాలు చూసి ఆమె చలించిపోయేవారు. అప్పుడే మహిళా క్యాన్సర్ రోగుల సంరక్షణ కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నారు. మరికొద్ది రోజుల్లో 100వ పడిలోకి అడుగు పెట్టబోతున్న లక్ష్మీబాయి తన దగ్గరున్న డబ్బును భువనేశ్వర్లోని ఎయిమ్స్కు విరాళంగా ఇచ్చేశారు. ఈ మొత్తాన్ని పేద, నిస్సహాయ మహిళా రోగుల కోసం వాడాలని కోరారు. లక్ష్మీబాయిని అందరూ ప్రశంసిస్తున్నారు. భువనేశ్వర్లోని ఎయిమ్స్ వైద్య బృందం ఆమెకు కృతజ్ఞతలు తెలిపింది.